మాయా బాదాం ఉత్తర భారతంలోని పర్వత ప్రాంతాల్లోని సుమేర్పూర్ అనే గ్రామంలో ఉండేది. ఆ ఊర్లో పింకీ నైనా తమ తల్లితో కలిసి నివసిస్తూ ఉండేవాళ్లు. వాళ్ల నాన్నగారు కొద్ది రోజుల క్రితమే చనిపోయారు. పింకీ నైనాల తండ్రి బాదాం చెట్ల వ్యవసాయం చేసేవాడు. అమ్మాయిలు, మీ నాన్నగారిప్పుడు మన మధ్య లేరు. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు బాదాంలు అమ్మడానికి మార్కెట్కి వెళ్ళాలి. అమ్మా, నేను మార్కెట్కి వెళ్లి బాదాంలు అమ్ముతాను. నైనాకి అస్సలు తెలివిలేదు. దీనికి లెక్క చూసుకోవడమే రాదు. ఓహో, నీకేదో పెద్ద లెక్కలొచ్చినట్లు. అమ్మా, బాదం అమ్మడానికి నేనే వెళ్తాను. పింకీ చూపు అంతా అబ్బాయిల మీదే ఉంటుంది. దీనికి దారిలో ఎవరైనా అబ్బాయి దొరికాడనుకో, అప్పుడు ఈ బాదం గీదం అన్నీ మర్చిపోతుంది. నువ్వేమైనా పాలు తాగే చిన్నపిల్లవా ఏంటి? టింకు గురించి అమ్మకి చెప్పమంటావా? చెప్పు, ఏం చెప్తావో చెప్పు. ముందు మీ ఇద్దరు గొడవ పడటం ఆపండమ్మా. మొదటిసారి నేను మీ ఇద్దరిని బాదం అమ్మడానికి పంపుతున్నాను. ఎవరైతే ఎక్కువ లాభంతో వస్తారో తర్వాత నుండి వాళ్లే బాదం అమ్మటానికి మార్కెట్కు వెళ్తారు. పింకీ నైనా ఇద్దరికీ వాళ్లమ్మ 5 బంగారు బాదాంలను ఇస్తుంది. అమ్మా, ఈ బంగారు బాదంలతో అసలు మేమేం చేయాలి? వీటిని మీ దగ్గరే ఉంచుకోండి. అవసరమైనప్పుడు మీలో తెలివి కలవారు ఎవరైతే వారే వీటిని ఉపయోగించుకోవాలి. ఇక మీరిద్దరూ బాదం అమ్మడానికి వెళ్ళండి. పింకీ నైనాలు బాదాంలతో నిండి ఉన్న గంపలను తమ తలపై పెట్టుకుని వేరువేరు దారుల్లో మార్కెట్కి బయలుదేరతారు. పింకీ ఏ దారిలో అయితే వెళ్తుందో ఆ దారిలో ఒక దొంగల స్థావరం ఉండేది. ఆ స్థావరంలో ఒక స్త్రీ, 2 మగవాళ్లు ఉంటారు. చూసారా, ఒక అమాయకమైన అమ్మాయి వస్తుంది. తొందరగా మీ చోట్లకి వెళ్ళిపోండి. చాలా రోజుల తర్వాత ఒక లేడీ పిల్ల ఈ దారి నుండి వస్తుంది. పింకీ తన దారిలో వెళ్తూ ఉండగా మొదటి వ్యక్తి ఆమెని ఇలా అడుగుతాడు. ఏమిటమ్మా అవి? వేటిని అమ్మడానికి వెళుతున్నావు? బాదాంలు అమ్మడానికి వెళ్తున్నాను. నేను బాదాములు కొంటాను, కాస్త చూపిస్తావా అమ్మా? పింకీ ఆ మనిషికి తన గంపలోని బాదాంలు చూపిస్తుంది. ఇదేంటి, ఇవి బాదాములు కావు, అన్ని రాళ్ళున్నాయి కదా. నీ బుర్ర పాడైపోయిందా ఏంటి? ఇవి బాదాంలే. పింకీ మరికాస్త ముందుకు వెళ్లగానే రెండో వ్యక్తి ఇలా అడుగుతాడు. ఇదిగో అమ్మాయి, ఆ గంపలో ఏమున్నాయి? బాదాంలు అమ్ముతున్నాను. కాస్త చూపిస్తావా? నేను బాదాములు కొనడానికే మార్కెట్కి వెళ్తున్నాను. పింకీ కప్పు తీసి తన బాదాంలను చూపిస్తుంది. ఏంటమ్మా నువ్వు? నేను పిచ్చోడ్నని అనుకుంటున్నావు ఏంటి? అవి రాళ్ళు కదా. నువ్వు వీటిని ఎక్కడి నుంచి తెస్తున్నావు? వీటిని మా అమ్మ నాకిచ్చింది. బహుశా మీ అమ్మ నిన్ను పిచ్చిదాన్ని చేసినట్టుంది. లేదు, ఎప్పటికీ మా అమ్మ అలా చెయ్యదు. పింకీ మరికాస్త ముందుకు వెళ్లగానే ఆమెకి మూడో వ్యక్తి కనిపిస్తుంది. ఆమె కూడా పింకీ దగ్గరున్న బాదాంలను రాళ్లని చెప్తుంది. నువ్వు చెప్పావు కదా నీకొక చెల్లెలు కూడా ఉందని. మీ అమ్మ తెలివిగా నీ గంపలో రాళ్ళు పెట్టిందని నాకు అనిపిస్తోంది. చివరికి పింకీ ఆ ముగ్గురి మాయమాటలను నమ్మేస్తుంది. పింకీ బంగారు బాదాంలను తీసి వాళ్లకు చూపిస్తుంది. అయితే ఇవి కూడా రాళ్లే అంటారా? ఈ 5 బాదాంలు బంగారివని మా అమ్మ చెప్పింది. అమ్మాయి, ఇవి కూడా రాళ్లే అమ్మాయి. మీ అమ్మ చెల్లెలు కలిసి నిన్ను పిచ్చిదాన్ని చేశారు. పింకీ కోపంతో బంగారు బాదాంలతో పాటు గంపలో బాదాంలను కూడా అక్కడే పడేసి ఇంటికి వెళ్తుంది. ఇంకోవైపు నైనా ఏ దారిలో అయితే మార్కెట్కి వెళ్తుందో ఆ దారిలో ఒక స్త్రీ, ఒక వ్యక్తి ఉంటారు. వాళ్లు ఏవో మాయమాటలు చెప్తూ జనం దగ్గర డబ్బులు తీసుకునేవాళ్లు. అటు చూడు, ఒక అమ్మాయి వస్తోంది. వెళ్ళు, తొందరగా నువ్వు వెళ్ళి మొదలుపెట్టు. అయ్యో, నేను మోసపోయాను, అంత నష్టపోయాను. మా వ్యాపారం మొత్తం పాడైపోయింది. నా భర్త ఆరోగ్యం ఏమీ బాగోలేదు. ఎవరైనా సహాయం చెయ్యండి మాకు. చూడమ్మా, నీ దగ్గర ఏమైనా డబ్బులుంటే మాకు సాయం చెయ్యి. నేను నా భర్తకు చికిత్స చేయించుకోవాలి. వాళ్ళిద్దరూ నాటకం ఆడుతున్నారని నైనాకి అర్థమయ్యింది. చూడండి, ఇప్పుడైతే నా దగ్గర డబ్బులేమీ లేవు. నేను మీ మాయా బాదంలు అమ్మటానికి మార్కెట్కి వెళ్తున్నాను. వాటిని అమ్మితే అప్పుడు నాకు చాలా డబ్బులొస్తాయి. మాయా బాదంలా? అవును, మాయా బాదంలే. ఎవరైనా వీటిని తమ ఇంట్లో 2 నెలలు ఉంచుకుంటే చాలు. తర్వాత అవన్నీ బంగారంగా మారిపోతాయి. చూడండి, నా దగ్గర కొన్ని బంగారు బాదంలు కూడా ఉన్నాయి.
నైనా తన తల్లి ఇచ్చిన 5 బంగారు బాదాంలను వాళ్ళకి చూపిస్తుంది. నేనన్ని బంగారు బాదంలను తీసుకుని రాలేను కదా, ఎందుకంటే మీకు కూడా తెలుసు దారిలో దోచుకునే దొంగలు చాలా మంది ఉంటారని. ఒకవేళ నువ్వు నాకు ఈ బాదంలు అమ్మటంలో సహాయం చేస్తే నేను మీకు 1/2 కిలో బాదంలు ఫ్రీగా ఇస్తాను. 1/2 కిలో బాదాంలు బంగారంగా మారిపోతే తాము చాలా ధనవంతులైపోతాము అని ఆలోచించి వాళ్ళిద్దరూ నైనాకి సహాయం చేసేందుకు ఒప్పుకుంటారు. ఇప్పుడు ఈ గంపని మీ తలపై పెట్టుకుని మార్కెట్కి తీసుకురండి. వాళ్ళిద్దరూ కలిసి నైనా దగ్గర బాదాంలను తమ తలపై పెట్టుకుని మార్కెట్కి వెళ్తారు. నేనిక్కడే కూర్చుంటాను, మీరు అరుస్తూ ఉండండి. ఎలా అరవాలంటే, బాదాంలు తీసుకోండి, మాయా బాదాంలండి, బంగారు బాదాంలండి అని. వాళ్ళిద్దరూ బంగారం వస్తుందన్న ఆశతో ఎంతో కష్టపడి నైనా తెచ్చిన బాదాంలు అన్నీ అమ్మేస్తారు. నైనాకి చాలా డబ్బులు లాభం వస్తాయి. ఇదిగోండి 1/2 కిలో బాదాంలు. వీటిని నేను మీకోసమే దాచించను. వీటిని ఇంటికి తీసుకెళ్లి 2 నెలల వరకు ఎదురు చూస్తూ ఉండండి. ఈ విధంగా ఇద్దరు మోసగాళ్లను నైనా తన తెలివితో పిచ్చివాళ్లను చేస్తుంది. చాలా డబ్బులతో ఇంటికి వెళ్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా పింకీ, నైనా ఇద్దరిలో ఎవరు చాలా తెలివైన వాళ్ళు అని. జగ్గు అనే ఒక అరటిపళ్ల వ్యాపారి తన భార్య పిల్లలతో కలిసి హీరాపూర్ అనే గ్రామంలో ఉండేవాడు. అతని కుటుంబ సభ్యులందరూ పొద్దున్నే నిద్రలేచేవాళ్లు. నాన్నా, సోను చిన్నగా ఉన్నప్పుడు తన పక్కలోనే సుస్సు పోసేవాడు కదా, అందుకే మమ్మీ వాణ్ణి బాగా కొట్టేది కదా. నువ్వు కూడా చిన్నగా ఉన్నప్పుడు నీ ముక్కు ఎప్పుడు కారుతూనే ఉండేది. అందుకే మమ్మీ నీ ముక్కుకి కాటన్ కట్టేది. అప్పుడు నీ ముక్కు కారడం ఆగిపోయేది. సరే పిల్లలు, ఇక ఒకరినొకరు ఏడిపించుకోవటం ఆపండి, వెళ్ళి స్నానం చేయండి. జగ్గు తెల్లవారుజామున లేచి సంతకు వెళ్లి అరటిపళ్ళు కొనేవాడు. ఆ తర్వాత అతను తన అరటిపళ్ల బండిని సెంట్రల్ పార్క్ ముందు నిలబెట్టేవాడు. రండి మేడం, రండి. అక్కయ్య, అన్నయ్య, తియ్యని అరటిపళ్ళు తినండి. రెండమ్మా, రండి. రెండక్క, రెండమ్మా. పెద్ద పెద్ద తియ్యని అరటిపండ్లు తినండి. డజను కేవలం 40 రూపాయలు మాత్రమే. జగ్గు అరటిపళ్లన్నీ అమ్ముడుపోయేవి కాని అతని ఆదాయం చాలా తక్కువగా ఉండేది. మనిద్దరు పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. ఇంత తక్కువ డబ్బుతో ఇంటిని నడిపించడం చాలా కష్టంగా ఉందండి. అయితే ఏం చేయమంటావు నన్ను? నేను మన పెళ్లికి ముందు కూడా ఈ పనే చేసేవాడిని. మా నాన్నగారు కూడా అరటిపళ్ళే అమ్మేవారు. మీరు అరటిపళ్ళు అమ్మండి, కానీ వాటిని సంతలో కొనకండి. సంతలో అరటిపళ్ళు కొని అమ్ముతుంటే మనకు ఎక్కువ లాభం రావటం లేదండి. మరి ఎక్కడి నుంచి కొనమంటావు? అసలు కొనడమే వద్దు, మన అరటిపళ్ళు మనమే పండించుకుందాం. నా నగలను అమ్మేసేయండి. ఒక చిన్న పొలాన్ని కొనుక్కుని అందులోనే అరటి చెట్ల గింజలను నాటించండి. ఇలా మన సొంత పొలంలో పండించిన అరటిపళ్ళు అమ్మితే మనకు ఎక్కువ లాభం వస్తుందండి. జగ్గు తన భార్య నగలు అమ్మి ఒక పొలం కొంటాడు. అందులో అరటిపళ్ల మొక్కలు నాటుతాడు. కొన్ని రోజుల తర్వాత ఆ అరటి చెట్లన్నీ చాలా పెద్దగా పెరుగుతాయి. వాటికి అరటిపళ్ళు కూడా కాస్తాయి. అప్పటి నుండి జగ్గు తన పొలంలో పండించిన అరటిపళ్లను నేరుగా బజారుకు తీసుకువెళ్లి అమ్మేవాడు. అప్పట్నుండి చాలా లాభం వచ్చేది. అతను ఒక కొత్త ఇల్లు కూడా కొంటాడు. 2 పిల్లలను కూడా ఒక మంచి స్కూల్లో చేర్పిస్తాడు. పిల్లలు, త్వరగా పడుకోండి. రేపు మనం సర్కస్ చూడ్డానికి వెళ్తున్నాం. ఆ రోజు రాత్రి భయంకరమైన తుఫాను వస్తుంది. తుఫాను ధాటికి ఊర్లోని చాలా మంది ఇల్లు కూడా కూలిపోతాయి. ఈ తుఫాను కారణంగా మన అరటి తోటకు నష్టమైతే జరగదు కదా? మరుసటి రోజు తుఫాను ప్రభావం తగ్గిన తరువాత జగ్గు తన అరటి తోటకు వెళ్తాడు. అతను దేని గురించైతే భయపడ్డాడో అదే జరుగుతుంది. తుఫాను ప్రభావంతో అరటి చెట్లన్నీ పడిపోయి ఉంటాయి. అయ్యో, ఎంత పని జరిగింది! నా కష్టమంతా నేలపాలైపోయింది. ఇప్పుడు నేను వేటిని అమ్ముకోవాలి? ఏం తినాలి? నా పిల్లల ఫీజుల్ని ఎలా కట్టుకోవాలి? అప్పుడు జగ్గు తన పొలం చివర బతికి ఉన్న ఒక అరటి చెట్టుని చూస్తాడు. ఈ చిన్న చెట్టు మాత్రం తుఫాను దాటిని తట్టుకుంది. కానీ దీనికున్న అరటిగెలలు ఇంకా పండ్లు అయ్యాయో లేదో చూద్దాం.
జగ్గు ఆ చెట్టు నుండి ఒక అరటికాయ కోసి దాని తోలు ఒలిచి చూస్తాడు. దానిలోపల బంగారం ఉండటం చూసి ఎంతో ఆశ్చర్యపోతాడు. నేనేమైనా కలకంటున్నానా? బయట నుండి చూస్తే మామూలు అరటిపండులాగానే ఉంది, కానీ లోపల చూస్తే బంగారం ఉంది. జగ్గు పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్తాడు. అతని భార్యతో జరిగింది మొత్తం చెప్తాడు. అతని భార్య కూడా ఒక పండు ఒలిచి చూస్తే ఆ అరటిపండులో కూడా బంగారమే ఉంటుంది. చూస్తుంటే ఈ చెట్టుకు పండిన అరటిపళ్ళన్నీ బంగారంతో నిండినట్టున్నాయండి. బంగారం ఇచ్చే చెట్టు తమ పొలంలో ఉండటంతో జగ్గు మరియు అతని భార్య ఎంతో సంతోషపడతారు. వాళ్లు కొంత బంగారం అమ్మి మళ్లీ అరటి విత్తనాలను కొంటారు. మళ్లీ తమ పొలంలో అరటి తోటను నాటుతారు. తుఫాను కారణంగా ఇళ్లు కోల్పోయిన వాళ్లందరికీ జగ్గు ఒక్కో బంగారపు అరటిపండు ఇచ్చి వారికి తన వంతు సాయం చేస్తాడు. ఆ ఊర్లో రాఘవ్ అనే ఒక స్వర్ణకారుడు ఉండేవాడు. జగ్గు దగ్గర ఉన్న బంగారపు అరటి చెట్టు గురించి తెలియగానే అతని మనసంతా ఈర్ష్యంతో నిండిపోయుంటుంది. ఈ ఊరికి నేను స్వర్ణకారుణ్ణి, అందుకని ఆ చెట్టు నాకే చెందాలి. ఆ బీద జగ్గుకి బంగారపు చెట్టు ఎలా దొరికింది? ఏదో సామెత చెప్పినట్టు అర్హత లేనివాడికి అవకాశం ఇచ్చారు అని. సింహం అడవిలోనే ఉంటుందన్నట్టుగా అలాగే ఆ బంగారపు అరటి పళ్ళిచ్చే చెట్టు కూడా నా దగ్గరే ఉండి తీరాలి. ఒకరోజు జగ్గు తన పొలానికి వెళ్తుండగా రాఘవ్ అతన్ని వెంబడిస్తాడు. పొలంలో అన్నిటికన్నా చివర ఉన్న చెట్టు బంగారపు అరటిపళ్ళు ఇచ్చే చెట్టని తెలుసుకుంటాడు. ఆ రోజు రాత్రి ఊరి వాళ్లందరూ నిద్రపోయాక రాఘవ్ పొలానికి వెళ్లి ఆ బంగారు చెట్టుని ఊడబీకి తెచ్చుకుంటాడు. తను ఆ చెట్టుని తన ఇంట్లో నాటుకుంటాడు. ఇప్పుడు నేను ప్రపంచంలో అందరికన్నా ధనవంతుణ్ణవుతాను. రాఘవ్ ఆ చెట్టు నుండి ఒక అరటిపండు కోసి దాని తోలు ఒలుస్తాడు. కాని దాని లోపల బంగారానికి బదులు సాధారణమైన అరటిపండు ఉంటుంది. ఇదేంటి ఇలా జరిగింది? నేను సరైన చెట్టుని తీసుకుని వచ్చాను కదా. రాఘవ్ మరో అరటిపండు కోసి దాని తోలు కూడా ఒలిచి చూస్తాడు. అందులో కూడా బంగారం ఉండదు. ఏంటి ఇలా జరుగుతోంది? రాఘవ్ అలా చెట్టుకి ఉన్న మొత్తం అరటిపళ్లను కోసి తోలు ఒలిచి పారేస్తూ ఉంటాడు. కాని అతనికి ఏ అరటిపండులోనూ బంగారం దొరకదు. రాఘవ్కి చాలా కోపం వస్తుంది. బంగారం చెట్టు ఎక్కడుంది? జగ్గు పొలంలోని మొత్తం చెట్లను నాశనం చేయకపోతే నా పేరు రాఘవే కాదు. రాఘవ్ కోపంతో ఏమీ ఆలోచించకుండా ముందుకు వెళ్తాడు. అన్ని అరటిపళ్ల తొక్కలను నేలమీద పడేశానని అతను మర్చిపోతాడు. ఒక అరటి తొక్క మీద అతని కాలు పడుతుంది. వెంటనే అతను కింద పడిపోయి తల పగిలి పెద్ద గాయమైపోతుంది. చచ్చాన్రా బాబు, నన్ను కాపాడండి, ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఫ్రెండ్స్, ఈ కథ నుండి మనం నేర్చుకున్నదేమిటంటే ఇతరులకు చెడు చేసే ప్రయత్నంలో తమకు తామే చెడు చేసుకుంటాము అని.